హలో రితు. హలో డాడీ. ఇవాళ ఎక్కడికి తీసుకెళ్ళమంటావు నిన్ను? ఆహా, ఎన్నాళ్ళయిందో నువ్వు నన్ను ఇలా అడిగి. మనం కమలా నెహ్రూ పార్క్ కి వెళ్దామా? డబుల్ డెక్కర్ లో వెళ్దాం. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ డాడీ. నువ్వెప్పుడొస్తావు? ఇప్పుడే. ఎలా వస్తావు డాడీ? కార్లో. అప్పుడు ఇంకా లేట్ అవుతుంది. ట్రైన్ లో రా డాడీ ప్లీజ్. ఓకే, డన్. థ్యాంక్ యూ డాడీ. సీ యూ సూన్. తాతయ్య, నేను వీసా దొరికింది. అది కాదు ఇప్పుడు సమస్య. ముస్తఫా అకౌంట్ లో డబ్బు జమ కాలేదు. భగవంతుడా, ఈ రోజు బ్యాంకులో డిపాజిట్ అవుతుందన్నాడే. సుహానా, డబ్బు లేకుండా నాన్న ఈ యాత్ర చేయడం చాలా కష్టమవుతుంది. ప్రయాణం మానుకుంటే మంచిది. అలాగంటే ఎలా ఇప్పుడు? తాతయ్యను పంపకుండా ఉండే ప్రసక్తే లేదు. నేను ఆఫీసర్ని కలిసి ఫోన్ చేస్తాను. ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ కేసు శుక్లా గారు మాట ఇచ్చారంట. శుక్లా గారు అందరికీ మాటిస్తారు, కానీ పేపర్ పాస్ అవ్వాలి కదా. కాస్త మనల్ని చూసుకుంటే. అంత డైరెక్ట్ గా ఎలా అడగమంటారు సార్? పోనీ నేనే అడుగుతాను. హలో, శుక్లా గారు లీవ్ లో ఉన్నారు, రావడానికి టైం పడుతుంది. కానీ మేం తలుచుకుంటే మీ పని తేలిగ్గా చేయగలం. ఈ రోజు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు. ఏడాది పెన్షన్ పెండింగ్ లో ఉంది సార్. అయితే మరి శుక్లా గారే రావాలి. ఈ సెక్షన్ లో శుక్లా సార్ కాకుండా ఇంకెవరైనా ఆఫీసర్ ఉన్నారా? శాస్త్రి అని ఒక ఆయన ఉంటాడు. ఇవాళ ఆఖరి రోజు ఆయనకి కరప్షన్ ఎంక్వైరీ. ఆయనకి ఫోన్ చేసి ఏం ప్రయోజనం లేదు. 11:30కి ఫోన్ చేయండి, చూద్దాం. ఎప్పుడు ఫ్లైట్ రేపే అనుకో. పరిస్థితి చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఏంటి నువ్వనేది? హజ్ డ్రాఫ్ట్కు డబ్బు లేదు గానీ వీసా వచ్చేసింది. వీళ్ళిలా తిప్పించుకుంటారని ముందు తెలియలేదు. ఇప్పుడు డబ్బులకి ఎక్కడికని పోను? పెన్షన్ అయ్యి దాదాపు ఏడాది అవుతుంది. ఫ్లాట్ కూడా మారాం. ఇప్పుడు అదొక ప్రాబ్లం. అడ్రస్ ప్రూఫ్ అది ఇదేని. ఏది ఏమైనా లంచం ఇచ్చే ప్రసక్తే లేదు. రే, నేను ఎందుకు చేశానంటే రహమాన్ గారికి ఇవ్వాల్సిన సాంగ్ లిరిక్స్ ఇంకా సెట్ అవ్వలేదురా. దానికి ఎవరైనా పట్టుకోవాలి. ఈరోజు 6:30కే ట్రైను. ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు ఇంతగా ఎందుకు గుంజుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదురా. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆయన డైరెక్ట్గా చూశాక ఏదైనా గిఫ్ట్ ఇవ్వద్దు ఏంటి? నువ్వు రెహమాన్ గారితో ఆడిషన్కి వెళ్తున్నావా? అది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఏంటి చెప్పలేదా? రే, ఉదయాన్నే అన్ని వివరాలు పోసుకొచ్చినట్టు చెప్పాను కదరా నీకు. నో వే, నేను ఇప్పుడే కదా ఫోన్ ఆన్ చేశాను. మరి ఇంకెవరికి నేను ఫోన్ చేశాను? నువ్వు పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను ఇవాళ సాయంత్రమే చెన్నైకి బయలుదేరి వెళ్తున్నాను. మన చెన్నై ముజట్ రహమాన్ గారితో ఆడిషన్. ఏంట్రా మాట్లాడావు? కట్ అయిపోయింది. ఇది రాంగ్ నంబర్. చూడండి, నిజం చెప్పాలంటే ఇలా టైం పాస్ చేయడానికి నాకు టైం లేదు. నో వే, నేను ఇప్పుడే కదా ఫోన్ ఆన్ చేశాను. హలో హలో, నేను మీతో కొంచెం రఫ్గా మాట్లాడాను. ఐఎమ్ సారీ. నేను పొద్దున్నే నా ఫ్రెండ్కి కాల్ చేస్తే అది మీకు వచ్చింది. అది ఇప్పుడే నాకు అర్థమైంది. కానీ నా రాంగ్ కాల్ మీ జీవితాన్ని మార్చేసిందా? నాకేమీ అర్థం కాలేదండి. ఎలా? నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ బ్యాక్. నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. ఫ్రీగా ఉంటే
ఇక నేను ఎన్నడైనా ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు. ఈరోజు అలాంటిది. అందుకే ఇవాళ కలవడం కుదరదనుకుంటా. నాకు కూడా ఈరోజు దాదాపు అలాంటిదే. బట్ ఇట్స్ ఓకే. రెహమాన్ గారి దగ్గర ఈరోజు ఆడిషన్ కదా. ఓ నేను మొదట మీకే చెప్పాను కదా. ఆల్ ది బెస్ట్. లెట్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జై, నీకు అర్జెంటుగా డబ్బులు కావాలన్నావు కదా, 1 గంటలో ఎంపరర్ స్టూడియోకి వెళ్ళు. అక్కడికి రావాల్సిన సింగరు రాలేదట. నేను నీ పేరు రికమెండ్ చేశాను. అది కాదురా, నేను ఇప్పుడు మనకి లిరిక్ రాసేవాడిని పట్టుకోవడం కోసం తిరుగుతున్నాను. అయినా నేను ఇప్పుడే వెళ్ళి పాడతానులే. డబ్బులు వస్తాయి కదా, అప్పుడే మన రికార్డింగ్ అవుతుంది. సరే, నేను మళ్ళీ చేస్తాను రా. ఓకే.